కర్మ పరిపాకం అనే చందమామ కథలోని బేతాళ కథ చెప్పుకుందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ వేళ కాని వేళ నీవీ విధంగా ఈ శవాన్ని మోస్తున్నావంటే నీ కర్మ పరిపాకం చెందకపోవడమే కారణమని తోస్తోంది. పూర్వం నీలాగే ధనగుప్తుడనేవాడు తరించడానికి ఎన్నో అవకాశాలు లభించి కూడా కర్మ పరిపాకం కానందున ఎన్నో హీన జన్మలెత్తాడు. శ్రమ తెలియకుండా ఆ ధనగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ధనగుప్తుడు కాశీనగరంలో వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపార దక్షత కలవాడు కావడం చేత ధనం పుష్కలంగా గడించాడు. ధనార్జనకు తగ్గట్టు ధనగుప్తుడికి దైవభక్తి, ధర్మపరత్వము కూడా ఉండేవి. ఎప్పుడు బీదలకు దానాలు చేసేవాడు. యతులకు, సన్యాసులకు ఆతిథ్యమిచ్చేవాడు. అతనికి 3 కొడుకులుండేవారు. ఒకనాడు మానస సరోవరం నుండి దయానందుడనే సిద్ధుడు ధనగుప్తుడి ఇంటికి వచ్చాడు. ధనగుప్తుడు ఆయనకు భక్తితో పాదపూజ చేసి ఆతిథ్యమిచ్చాడు. అతని నిష్కపటమైన భక్తి శ్రద్ధలు చూసి సంతోషించి సిద్ధుడు ధనగుప్తుణ్ణి ఏకాంతంగా దగ్గరకు పిలిచి, నాయనా, నీకు తరించే దారి చూపమంటావా అని అడిగాడు. ధనగుప్తుడు సిద్ధుడికి కృతజ్ఞత చెప్పుకొని, స్వామి, అంతకంటే నాకు కావలసిందేమున్నది? అయితే నా కొడుకులింకా చిన్నవాళ్ళు. మరొక 5 ఏళ్ళు పోతే వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు. అప్పుడు నాకు తరించే మార్గం ఉపదేశింతురు గాని అన్నాడు. సిద్ధుడు సరే అలాగే కాని అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 6 మాసాలకే ధనగుప్తుడు గుండె జబ్బు వచ్చి మరణించాడు. అతని కొడుకులు చిన్నపిల్లలు కావడం చేత వారికి వ్యాపారం గొడవలు తెలియలేదు. వారికి తోడ్పడే మిష మీద 10 మంది చేరి వారి డబ్బంతా తినేశారు. వ్యాపారం మూలపడేసరికి ధనగుప్తుడి కొడుకులు 2 గిత్తలను కొని వ్యవసాయం సాగించారు. వారికి అందులో కొంత కలిసి వచ్చింది. ఏదో ఒక విధంగా వారు కాలక్షేపం చేస్తూ వచ్చారు. ధనగుప్తుడు చెప్పిన 5 ఏళ్ల గడువు తీరగానే దయానంద సిద్ధుడు మళ్ళీ వచ్చాడు. ధనగుప్తుడు చనిపోయాడని అతని కొడుకుల ద్వారా తెలుసుకుని సిద్ధుడు తిరిగి వెళ్ళిపోతూ బయట ఉన్న పశువుల కొట్టంలో ఉన్న ఒక గిత్తను చూసి అది ధనగుప్తుడేనని తెలుసుకున్నాడు. ఆయన ఆ గిత్తను సమీపించి దానిపై కమ్మండలూదకం చల్లి, నాయనా, ఇప్పుడైనా తరుణోపాయం చెప్పమంటావా అని అడిగాడు. ఆ గిత్త మనుష్య భాషలో, స్వామి, మరొక 5 సంవత్సరాలు ఆగండి. నేను లేని కారణం చేత నా కొడుకులు వ్యాపారంలో దెబ్బతిని వ్యవసాయం మొదలుపెట్టారు. నా సహాయంతో వాళ్లకు వ్యవసాయం కాస్త గిట్టుబాటుగా ఉంటున్నది. మరో 5 ఏళ్ళు ఇలాగే సహాయపడ్డానంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అన్నది. సరే అలాగే కాని అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు. సిద్ధుడు వెళ్ళిన కొద్ది కాలానికే ఆ గిత్త రోగం వచ్చి చచ్చింది. అది మొదలు ధనగుప్తుడి కొడుకులకు వ్యవసాయంలో నష్టం వచ్చింది. కారణాంతరాలు కూడా ఏర్పడడం వల్ల వాళ్ళు ఉన్న కాస్త పొలము, ఇల్లు పోగొట్టుకొని ఊరి చివర చిన్న పాక ఒకటి వేసుకుని కూలి చేసుకుంటూ పొట్ట పోసుకోసాగారు. మళ్ళీ 5 సంవత్సరాలు కాగానే సిద్ధుడు గిత్త రూపంలో ఉన్న ధనగుప్తుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. ధనగుప్తుడి కొడుకులు ఊరి బయట పాకలో ఉన్నట్టు విని ఆయన అక్కడికి వచ్చేసరికి ఒక కుక్క బొయ్యిమని అరుస్తూ ఆయన మీదికి వచ్చింది. సిద్ధుడు దానిపై కమండలూదకం చల్లి, ఏమి నాయనా, ఇప్పటికైనా ఉపదేశం పొందుతావా అని అడిగాడు. ఇంకొక 5 సంవత్సరాలాగండి స్వామి. నా కొడుకులు కూలి చేసుకుని కాస్తో కూస్తో వెనకేసుకుంటున్నారు. యాచకులు, దొంగలు రాకుండా నేను కాపలా కాస్తున్నాను. 5 ఏళ్ళు ఇలా కాపాడానంటే ఆ తరువాత వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే నిలబడతారు అన్నది కుక్క మనిషి భాషలో. సరే అలాగే కాని అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి ఆ కుక్క కూడా చనిపోయింది. ధనగుప్తుడి కొడుకులు బొత్తిగా నికృష్టపు జీవితం గడుపుతున్నారు. 5 ఏళ్ళు తిరగగానే తిరిగి సిద్ధుడు వారున్న చోటికి వచ్చాడు. కుక్క విషయం ఆయన విచారించగా
ధనగుప్తుడి కొడుకులు అది 4-5 ఏళ్ల కిందట రోగం వచ్చి చనిపోయినట్టు చెప్పారు. సిద్ధుడు ధనగుప్తుడి కోసం దివ్య దృష్టితో వెతకగా అతను భూమి లోపల ఒక చోట పాము రూపంలో లంకె బిందెలను అంటిపెట్టుకుని ఉన్నట్టు తెలియవచ్చింది. ఆయన ధనగుప్తుడి కొడుకులతో, నాయనలారా, మీకు లంకె బిందెలు దొరికే చోటు చూపుతాను, వాటిని తవ్వి తెచ్చుకుంటారా అని అడిగాడు. అంతకంటే కావలసిందేమిటి అంటూ ధనగుప్తుడి కొడుకులు ముగ్గురు 3 గడ్డపారాలు తీసుకుని సిద్ధుడు వెంట వెళ్ళి ఆయన తవ్వమన్న చోట తవ్వారు. లంకె బిందెలు దొరికాయి. కానీ వాటిని చుట్టుకుని ఉన్న ఒక పెద్ద పాము తల ఎత్తి చూసింది. వెంటనే ముగ్గురు దానిమీద 3 దెబ్బలు వేశారు. సిద్ధుడు వారిని వారించి ఆ పామును పూర్తిగా చావకుండా కాపాడి దానిపై కమ్మండలు ఉదకం చల్లి, నాయనా, ఇప్పుడైనా తరించే మార్గం చెప్పమంటావా అని ప్రశ్నించాడు. పాము బాధగా తల ఎత్తి మానవ భాషలో, త్వరగా చెప్పండి స్వామి అన్నది. సిద్ధుడు దాని చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. అంతా విని పాము తల వాల్చేసి ప్రాణాలు విడిచింది. ధనగుప్తుడి కొడుకులు ఆ లంకె బిందెలు పట్టుకుపోయి తిరిగి ఆస్తిపాస్తులు సంపాదించి బాగుపడ్డారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. పాము జన్మ కన్నా కుక్క జన్మ, దానికన్నా పశువు జన్మ, దానికన్నా మానవ జన్మ ఉత్తమమైనది కదా. ఉత్తమ జన్మలెత్తినప్పుడు కూడా ధనగుప్తుడికి తరించాలని లేని తహతహ పాము జన్మలో ఎందుకు కలిగింది? అతను ఇంకా హీన జన్మలెత్తవలసి వస్తుందని భయపడ్డాడా? లేక లంకె బిందెలు పొందాక తన కొడుకులకు తన సంరక్షణతో ఇక అవసరం ఉండదనుకున్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధనగుప్తుడి మనసు మారడానికి హీన జన్మలెత్తుతానన్న భయము కారణం కాదు, ఇక ముందు తన కొడుకులకు తన సంరక్షణ అవసరం ఉండదన్నది కారణం కాదు. కొడుకులపై గల మమకారమే అతన్ని తరించనివ్వకుండా చేసింది. ఆ మమకారం చేతనే అతను కుక్క జన్మ ఎత్తి కూడా తాను హీన జన్మ ఎత్తినందుకు విచారించలేదు. ఇక సంరక్షణ మాటకు వస్తే అతను ఎంతగా సంరక్షించినా అతని కొడుకుల స్థితి అంతకంతకు దిగజారిపోయిందే గాని అనుమాత్రమైన మెరుగు కాలేదు. అందుచేత ధనగుప్తుడిలో అసలైన పరివర్తనకు కారణం కొడుకులపై మమకారం పోవడం. దానికి కారణం వారు అతన్ని కొట్టిన చావు దెబ్బలు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. శుభం.